ఏం గ్యాంగ్ అంతా ఇడికి వచ్చింది? ఇక్కడ సైడ్ కాలువలు పెట్టినారు లేదా? దీనికి ఉందా అండర్ డ్రైనేజ్? ఏడ చేరుకుంటే అండర్ డ్రైనేజ్ ఊరంతా ఉందా? మొత్తం ఉంది. స్టార్టింగ్ పాయింట్ అక్కడ ఉంది, ఎండింగ్ పాయింట్ అది. ఈ నుంచి ఇట్లా మళ్ళీ ఆట నుంచి అట్లా. ఓకే, దీనిలో కూడా చాంబర్లు పెట్టి చేసిన అందరికి అందరి కనెక్ట్ చేసుకున్నారా లేదా కనెక్ట్ చేయలేదా కొంతమంది ఎవరన్నా? ఇది పైప్ లైన్, ఇది పెద్దది. ఏం బా ఈ హ్యాండ్ పంప్ పని చేస్తుందా ఇంకా? ఇది నీళ్ళు వస్తాయి దీంట్లో, కానీ ఎవరు దాన్ని కొట్టేది పంపు? కరెంట్ ప్రాబ్లం కరెంట్ లేదు, కొట్టినారు అంతే. ఏమ్మా ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? ఏమ్మా బాగున్నారంతా? బా బ్రహ్మాండంగా వచ్చినారు, మీరే మేలు. యా ఊర్లో రారా ఇంతమంది? ఈడ మొదటిసారి. నువ్వు కూడా వచ్చినావా? నీకు ఈరోజు బడి లేదా? ఏం జ్వరం లేదు, ఇంట్లో బొమ్మలు చుట్టానికి ఉంటున్నావు కదా నువ్వు? అంతే, బొమ్మలు చుట్టానికి ఉండిపోయి ఉంటుంది అది. ఏ స్కూల్ నువ్వు? ఏ క్లాస్ నువ్వు? చెప్పేదా పోయి టీచర్కి ఈడే ఉంది నా దగ్గర అని చెప్పొచ్చేదా? ఏమ్మా బాగున్నారంతా? ఏ పెద్దమ్మా ఎట్టున్నావు? బాగున్నావా? ఏమ్మా అంతా బాగున్నారు కదా? ఎట్లున్నారు? బాగున్నామ్మా? హాయిరా. నువ్వేరా బడికి పోకుండా? పంపించండి పంపించండి బడికి, ఇళ్లలో పెట్టుకోవద్దండి దయచేసి. ఏమన్నా అందరు బాగున్నారా? కూర్చోండి 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 కూర్చోండి, మీరు కూర్చోండి. నమస్తే అన్నా, కూర్చోండి. ఏమ్మా అధికారులంతా ఎవరుంటే అన్నా రండి, అందరు లోపల వచ్చి కూర్చోండి. దయచేసి రండి, మీరు అందరు ముందరుంటే కదా వాళ్ళకి మనం పని చేసి పెట్టేది. రండి రండి రామ్మా, కూర్చోండి అంతా. ఆ 2-3 చైర్లు ఉన్నాయి, ఇట్లేండి అయ్యా ముందుకేయండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇంతమందిని చూస్తుంటే ఈ మీటింగ్లో. ఎందుకంటే నేను గ్రామం తిరిగినప్పుడు ఒకటే చెప్తారు నాకు, మాకు పనులున్నాయి పనులున్నాయి పనులున్నాయని. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇంతమందిని చూసి. ఎందుకంటే మేము పల్లెలకు వచ్చేదే మీ గురించి, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పి. మళ్ళీ అట్లాంటప్పుడు మీరు లేకపోతే ఎట్లమ్మా? రైట్, వెరీ గుడ్, చాలా సంతోషంగా ఉంది. మరి ముందుగా ఈరోజు అదే పనికి వచ్చాము. ఇందాక మా అన్న పల్లెబాటు ఏందో అన్నాడు. ఈ పల్లెబాటు కాదు, ఏది కాదన్నా, ఇది మన గ్రామ సభ, మన ఇంటరాక్షన్ ఇది, అంతే. నువ్వు పల్లెబాటు అంటే మళ్ళీ అది యాడుకో పోతుంది, పార్టీ వైజ్ గా పోతుంది. జోక్ చేస్తున్నాలేండి, కూర్చోండి. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మీ నుంచి మీ ఊరి సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడానికి అని చెప్పి అదే పనిగా మీ దగ్గరకు వచ్చిన. మరి మీ అందరికి ఎన్నో సమస్యలు ఉండొచ్చు. సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కటి తీరుతాయని మాత్రం అనుకోవద్దండి. ఖచ్చితంగా మీకు ఏమున్నాయో చెప్పండి. అందులో ఏవి ముఖ్యంగా మన ఊరికి సరిపోతాయో, ఏవి మనకి మేలు చేస్తాయో ఆ సమస్యల పైన దృష్టి సాగిస్తాం. అదే పనిగా అధికారులు కూడా మీకోసం అని చెప్పి ఇక్కడికి వచ్చారు. సో దయచేసి ఒక్కొక్కరిగా మైక్ తీసుకొని ఎటువంటి సమస్య అయినా కూడా మాట్లాడండి, మీకు సమయం ఇస్తాము. సో దయచేసి ఒక్కొక్కరు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మా ఊరికి వచ్చిన దానికి మా ఊరు తరపున మీకు పాదాభివందనము. మా ఊరిలో జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇంతకుముందు మాకు కరువుగా ఉండే ఊరిని ఈ మా ఊరు చెరువు కట్టి చాలా ఉపయోగకరం చేశారు. మాకు అదే విషయంలో నీటి సమస్య లేదు సార్. ఒక కరెంటు సమస్య వచ్చేసి చాలా సమస్య ఉంది సార్. చుట్టుపక్కల పల్లెల గ్రామాల్లో ఉండే కరెంటు కన్నా
మా ఊరికి వోల్టేజ్ తక్కువ 24 అవర్స్ లీకేజ్ వచ్చి ఒక 80 మోటార్ల దగ్గర కాలిపెట్టారు సార్. ఒక 15 రోజుల క్రితం. ఇప్పుడు కూడా మా ఊరికి చుట్టూరు నుండి ఇచ్చినారు సప్లై. అది వచ్చేయడం వల్ల మాకు చాలా లీక్ గా కరెంటు వోల్టేజ్ తక్కువ వస్తుంది. అది మాకు ముఖ్య సమస్య సార్. రైతులకు కానీ గ్రామానికి కానీ తాగినీటి సమస్య కానీ కరెంటు చాలా సమస్య ఉంది. ఇది 74లో వచ్చిన కరెంటు వైర్లు ఎక్కడంటే అక్కడ కటింగ్ అంటే లోడ్ వల్ల హీట్ వల్ల కట్ అవుతాయి. అది చాలా సమస్య ఉంది సార్. దాని గురించి మీరు చర్య తీసుకొని మాకు గ్రామ ప్రజలకు సహకారం చేస్తారని ధన్యవాదాలు తీసుకుంటున్నాను సార్. మీకు బ్రాహ్మణపల్లికి వచ్చేసి నిట్టూరు సప్లై వస్తుంది. అది 5 MVA ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నారు. అవి 8 MVA ట్రాన్స్ఫార్మర్స్ ఎన్హాన్స్మెంట్కు ప్రపోజల్ పంపించాము. మోస్ట్లీ మంత్లో శాంక్షన్ అయితే అయిపోతాయి పెట్టి ఇచ్చేస్తాము. చుట్టూ చూడు మీకు పవర్ ఇస్తున్నాం. అది ఇప్పుడు నాకు సమస్య తెచ్చారు. అంటే మీకు ఇచ్చి 3 days అవుతుంది అంతే సప్లై. అది కూడా నేను ఇప్పుడు మీటింగ్ అయిపోతానే వెంకటాపల్లి అయిపోతానే వోల్టేజ్ పెంచడానికి ట్రై చేస్తాను. చేద్దాము